హలో ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ ఖాదిర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు వాటర్ గన్ అయితే తెప్పించామండి. ఇది వాటర్ ప్రెషర్ గన్. ఇది మనం ఇంటి దగ్గరే కార్ కానీ టూ వీలర్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తారు. దీన్ని తెప్పించాను, ఎలా ఉంటుందో, వర్క్ అవుతుందో అనేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది దీన్ని టెస్ట్ చేయడం. మొదట్లో నాకు డౌట్ వేసింది, ఇది ఆన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడైతే పని చేస్తుంది. చూడండి, దీని పర్ఫార్మెన్స్ అయితే నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ మనకు టెస్టింగ్ అయితే జరుగుతుంది. మనం బాక్స్లో ఏమేమి వచ్చాయి కంటెంట్స్ మనకు మొత్తం మీకు క్లియర్గా 1 by 1 అయితే చూపిస్తాను. ఇందులో పూర్తిగా చూడండి వీడియోని. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. ఓకే, మరి మనం ఈ బాక్స్ కంటెంట్ ఏమైతే ఉన్నాయో అది ఇప్పుడు చూద్దాం. ఈ బాక్స్ ఈ విధంగా అయితే వచ్చిందండి. ఈ బాక్స్లో మనకు దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ ఒక 5 meters హోస్ పైప్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాటరీ సైజ్ ఉంది కానీ వెయిట్ అంత తక్కువే ఉంది. అలాగే సోప్, షాంపూ బాటిల్, ఛార్జర్ ఇచ్చారు మన బ్యాటరీకి ఛార్జ్ చేసుకోవడానికి. ఇది వాటర్ గన్ అండి. ఆ తర్వాత మనకు ఫిట్టింగ్స్ అని కవర్లో అయితే వచ్చాయి. సో ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం కాసేపు. చూడండి, ఇందులో మనం ఫిట్టింగ్స్ చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఈ ఎక్స్టెన్షన్ రాడ్ అయితే ఇచ్చారు, కానీ చూడడానికి మొదట్లో కాపర్ అనుకున్నాను. కాపర్ ఫిట్టింగు మనకి స్టీల్ రాడ్కి వచ్చింది అనుకున్నాను, కానీ అలా ఏం లేదు, కోటింగ్ మాత్రమే. ఇది హార్డ్ ప్లాస్టికే ఉంది. దాంతోపాటు ఇంకా మిగతా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి, మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దీంతోపాటు మనకు 2 నాజిల్స్ అయితే ఇచ్చారు. ఒకటి 0 degree, అలాగే ఇంకోటి 45 degree నాజిల్ అయితే 2 నాజిల్స్ అయితే దీంతోపాటు మనకు వచ్చాయి. మొత్తం ప్లాస్టిక్ మేడ్. ఇంకా మాన్యువల్ ఉంది. అలాగే మనం పైప్ కనెక్ట్ చేయడానికి, హోస్ పైప్ కనెక్ట్ చేయడానికి కనెక్టర్ కూడా ఇచ్చారు మనకు. చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే మనకు అది కనెక్ట్ అవుతుంది. అది పక్కన పెట్టేసి మాన్యువల్లో చూద్దాం. చూడండి, మాన్యువల్ ఈ విధంగా ఉంది. దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, దాన్ని ఉపయోగించేది దాని గురించి చెప్పి దాంట్లో చూపించారు. ఓకేనా. ఇందులో వచ్చి కార్ వాషింగ్కి ఉపయోగపడుతుంది అనేసి మనకి మాన్యువల్లో ఇవ్వడం జరిగింది. ఓకే, దాన్ని పక్కన పెట్టేసి మనం ఇది ఇన్స్టాల్ అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం యూస్ చేయడానికి. ఇది చూడండి, ఎక్స్టెన్షన్ రాడ్ నేను బిగిస్తున్నాను ఇక్కడ. మనకి ఎక్స్టెన్షన్ రాడ్కి అక్కడ ప్లగ్ అండ్ ప్లేలో 2 నాజిల్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ 2 నాజిల్స్ మనం ఆ కిందికి ఇట్లా మనం లాగి జస్ట్ ప్లగ్ చేయడమే. కనెక్షన్ అయితే చాలా సింపుల్గానే ఉంది. బ్యాటరీ ఇదండి. బ్యాటరీ వచ్చేసి 48 volts అని ఇచ్చారు. కానీ మనకు వెయిట్ అనేది అంతగా అనిపించలేదు. బ్యాటరీ చాలా లైట్ వెయిట్గానే అనిపించింది. ఈ హోస్ పైప్ చూడండి, మనకు 5 meters అని ఇచ్చారు. మనకు సుమారు 15 అడుగుల వరకు ఇది ఉంటుంది. మనం ఈ హోస్ పైప్ని రెడీ చేసుకుందాం. ఒకవైపున వచ్చి మనం ఫిల్టర్ అయితే తగిలించాము. ఇంకో వైపు వచ్చేసి మనం ఈ కనెక్టర్ని తీసుకుంటున్నాము. కనెక్టర్ని కనెక్ట్ చేసి మనం ఇది మిషన్కి అయితే మనం కనెక్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం ఈ పైపుని అయితే ఈ కనెక్టర్కి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, పైప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, జస్ట్ అట్లా కిందికి లాగేసి పెట్టేయడమే. జస్ట్ ఈజీ టు ప్లగ్ అండి. ఓకేనా. మన మిషన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని ఇప్పుడు టెస్టింగ్ అయితే చేద్దాం పదండి. చూడండి, ఈ వాటర్లో పెట్టి నేను యూజ్ చేస్తున్నాను. మనకు నాజిల్స్, ఈ వైట్ నాజిల్ వచ్చి 45 degree,
ఈ రెడ్ నాజిల్ వచ్చేసి మనకు 0 డిగ్రీ. చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుందా? మీకు ఇంకా క్లోజప్లో అయితే చూపిస్తాను మీకు వీడియోలో. చూడండి ఈ విధంగా అదైతే ప్రెజర్ వస్తుంది కానీ ఎక్కువగా అనిపించలేదు. ఈ వైడ్ యాంగిల్ కూడా జస్ట్ వాటర్ అయితే వస్తుంది కానీ ఎక్కువ ప్రెజర్ అనిపించలేదు అన్నమాట. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే యాక్చువల్గా నేను ఏసీ టెక్నీషియన్గా ఒక పెద్ద మిషన్నే వాడుతున్నాను. దానితో కంపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది పెద్ద ప్రెజర్ అనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది? మీ హోమ్ పర్పస్కి అయితే కనుక ఇది సరిపోతుందండి. దీని కాస్ట్ అరౌండ్ 1500 రూపాయలకు అయితే మీకు దొరుకుతుంది. మీకు అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఇది అవైలబుల్ ఉందన్నమాట. వాటర్ ప్రెజర్ గన్ అంటే మనకు మోడల్స్ వస్తుంది. ఈ పోర్టబుల్ మాట. చూడండి ఇది 0 డిగ్రీ నాజిల్. ఇది మనకు హార్డ్లీ ఒక 10 నుంచి 15 అడుగుల దూరంలోకి మనకు ప్రెజర్ అయితే వెళ్తుంది. ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే అండి, ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. తప్పకుండా మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్.